రంగమా మంగమా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు రంగమా మంగమా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు గొల్లమామ వచ్చి నా గోరిల్లుతుంటే గొల్లమామ వచ్చి నా గోరిల్లుతుంటే నా బెదిరి తలుపుతుంటే ఉసమ్మా ఉసమ్మా అంటూ తోలాడు మాటగానే నన్ను ఊరుకోబెట్టాడు ఉసమ్మా ఉసమ్మా అంటూ తోలాడు ఒక్క మాటకైనా నన్ను ఊరుకోబెట్టాడు రంగమ్మా మంగమ్మ ఏ రంగమ్మా మంగమ్మ ఉంటాడమ్మా పట్టించుకోడు రంగమ్మా మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. మీరు పాడింది సినిమా పాట, నేను సినిమా పాట పాడలేదండి. మా ఊర్లోని మీ ఊళ్ళో మా వీధిలోని మా ఇంటి ప్రక్కనే సూరమ్మ సుబ్బమ్మని ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారండి. సూరమ్మ సుబ్బమ్మని ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. అవునరా. పెద్దదాని పెళ్ళి అయ్యింది. పెద్దదాని పెళ్ళి అయింది. చిన్నదాని కొడుకు పుట్టాడు. మేము ఇక్కడ జడ్డులా కనిపించాంరా నీకు? ఏమి? అవునరా, పెద్దదాని పెళ్ళి అయింది. అవును, పెద్దదాని పెళ్ళి అయ్యింది. చిన్నదానికి పెళ్ళి అవ్వకూడదు. కొడుకు ఎలా పుట్టాడు? అమ్మ బీసీ పోర్తులు ఉన్నాడు కొన్నావమ్మ. ఎందుకని? ఈ రోజున పిల్లలకాయలు పెళ్లిళ్ళు అవ్వాలేటి. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. పూర్వం రోజుల్లో నువ్వు చెప్పినట్టు ఉండేది. అవునండి, పెళ్లిళ్ళు అయితే పిల్లలు కాశారు. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. రోడ్లు పోయి హైవేలు వచ్చాయి. జనరేషన్ మారిపోయింది. ముందే ఎత్తేసి ముగ్గురేసి కాసేస్తాను, తర్వాత ముడేసుకుంటాను. భాస్కర్, నువ్వు అనుకున్నంత ఘోరంగా ఏమీ జరగట్లేదు గానీ మాకు క్లారిటీగా చెప్పు. పెద్దదాని పెళ్ళి అయింది. పెళ్లి అవ్వకుండా చిన్నదాని కొడుకు ఎలా పుట్టాడు మాకు కావాలి. ఓ పెద్దదాని పెళ్లి అయింది, చిన్నదానికి ఎలా పుట్టాడో నీకు వివరణ కావాలి. పెద్దదాని పెళ్లి అయిపోయి 10 సంవత్సరాలు అయ్యింది. 10 సంవత్సరాలు అవుతుందండి. ఆవిడ పిల్లలు లేరు. పెళ్లి కొడుకు బోల్డ్ ఉంది. ఆస్తి అది. ఓహో, ఆస్తుంది. ఎప్పుడైతే పెళ్లి కొడుతారు బోల్డ్ ఆస్తి ఉందో, చాలా ఆస్తుందో, పెళ్లి కూతురు అలా చిన్నదాని దగ్గరకు వచ్చి అమ్మ అక్క పెళ్లి అయిపోయి 10 సంవత్సరాలు అయ్యింది. 10 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరు. బావదారు బోల్డ్ అంత ఆస్తి ఉంది. చాలా ఆస్తుంది. ఆ ఆస్తి మళ్ళీ ఎట్లా వెళ్ళిపోతుందని ఆ పెళ్లి కూతురు అలా చిన్నదాన్ని ఇచ్చి పెళ్లి చేసినాడు ఆ బావకి. ఓహో, అతనికి మళ్ళీ చిన్నదాన్ని ఇచ్చి పెళ్లి చేశారండి. ఎప్పుడైతే చిన్నదాన్ని ఇచ్చి పెళ్లి చేశారో ఆవిడకి కొడుకు పుట్టాడు. మరి ఇంకేమి హ్యాపీగా ఉండొచ్చు కదా? ఏంటి హ్యాపీగా ఉండొచ్చమ్మా? లేక పుట్టిన పిల్లలకి 10 రోజులు పడి జ్వరమా. జ్వరమా? ఏరా? మన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం 3 జిల్లాలు హాస్పిటల్ తిప్పారండి. టెస్టులు చేశారు. ఎక్కడ ఏ జ్వరం అని తేలలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ గా నెల్లిమేల మిమ్సి తీసుకొచ్చి టెస్టులు చేశారు. అక్కడ తేలింది పలానా జ్వరం అని. ఏం జ్వరం? అదేది మంచి జ్వరమేనమ్మా. మలేరియా? అది కాదు. టైఫాయిడా? అది కాదు. చికెన్ గున్యా? అది కాదు. మొన్న వచ్చిపోయింది కరోనా ఏంటి? అది కాదు. మరి ఏం జ్వరం వచ్చిందిరా? ఆ జ్వరం పేరు ఇల్లిది. ఏది? ఆ జ్వరం ఇల్లిది. ఏంటది? ఏం జ్వరం? డెంగ్యూ. నీకు నమస్కారం అండి. డెంగ్యూ జ్వరం. ఆ డెంగ్యూ జ్వరం వచ్చింది పిల్లలకి. ఎప్పుడైతే డెంగ్యూ జ్వరం వచ్చిందో ఆ జ్వరం వచ్చిన కాబట్టి పిల్లలు అన్నం తినలేదు, నీళ్ళు తాగలేదు, పాలు తాగలేదు. ఎప్పుడైతే పిల్లలు పాలు తాగలేదు, ఆ సూరమ్మ సుబ్బమ్మ పిల్లల్ని అడ్డట్లు వేసుకొని పాడుతాను. ఎలా పాడుతాను? ఆ సూరమ్మ సుబ్బమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పాలు తాగడం. సూరమ్మ సుబ్బమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పాలు. బుర్రంద లేదండి కదా. ఎవరి పిల్లడైతే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే పాలు ఇస్తుంది కదమ్మా. కదా ఊరోళ్ళందరి దగ్గరికి వెళ్తే ఎందుకు ఇస్తారు చెప్పు? వాళ్ళ అమ్మ లేదమ్మా. చెరువు పనికి వెళ్ళిపోయి నైట్ చెరువు పనికా? ఆ అమ్మ రాత్రి పనికి వెళ్తా, పగల పనికి వెళ్దు. చెరువు పని అంటే పగలు చెయ్యాలి. తెల్లవారులు పని చేసుకోవడం, తెల్లవారితో తొంగిపోద్ది అంతే ఆవిడ. అందుకే పిల్లలు ఏడుతాను అక్కడ పాలు ఉన్నాయి. మా దగ్గర లేవు. నీ దగ్గర పాలు లేవా? లేవు. వ్యవసాయ డైరీ కట్టి ఇచ్చేస్తాను. నీ దగ్గర ఉన్నాయేటి? లేవురా. పాలు లేవా? లేవు. అవునండి, పాలు లేవు. సూలు ఉంది కొంట. విశాఖ డైరీకి ఇచ్చాను రా. ఎలాంటి పాటలు పాడుతూ ఉంటాయా? మరి ఎలాంటి పాటలు పాడుతూ? అరే పిల్లేమో హైటో, తన చీని ప్యాకెట్ హైటో, తన రూమ్ నంబర్ హైటో, నాకు రమ్మన్నది నైటో. అమ్మ కందిరేగలాంటి దాని నడుమున్నది, నడుము కింద పుట్టి మంచ బాగున్నది. ఇలాంటి దాని నడుమున్నది, నడుము కింద పుట్టి మంచ బాగున్నది. దాని నడుము కింద పుట్టి మంచ బాగున్నది. కందిరేగలాంటి దాని నడుమున్నది, దాని నడుము కింద పుట్టి మంచ బాగున్నది. పిల్లేమో హైటో, తన చీని ప్యాకెట్ హైటో, తన రూమ్ నంబర్ హైటో, నాకు రమ్మన్నది నైటో. అరే నన్ను వదిలి కలకత్తా వెళ్ళిపోయింది, కలకత్తాలోని కుర్రోడికి లైన్ వేసింది.
కుర్రోడికి లైన్ వేసింది నన్ను వదిలి కలకత్తా వెళ్ళిపోయింది కలకత్తలోని కుర్రోడికి లైన్ వేసింది నన్ను వదిలి కలకత్తా వెళ్ళిపోయింది కలకత్తలోని కుర్రోడికి లైన్ వేసింది పాటలే కాదు మరి ఎలాంటి పాటలు పాడుతూ ఉంటాయి ఒరే నైనా మన కుర్రోళ్ళు సల్లగా ఉన్నారు కాబట్టి కుర్రోళ్ళందరూ హుషారుగా రావాలంటే జోరుగా హుషారుగా ఒక పాట వేసుకోవాలి జోరుగా హుషారుగా అయితే ఇల్లు దేశ పల్సర్ బైక్ ఆ వేసుకుని గురువు గారు